టీడీపీ అధికార ప్రతినిధి సంపత్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశారు, ధ్వజమెత్తారు. ఆయన చాలా అంశాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే డిఐజీ స్థాయి వ్యక్తులు మాఫియా డాన్లు, కలెక్షన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల దగ్గర సొమ్మును వసూలు చేసి చిన్న బాబుకి పెద్ద బాబుకి ఇస్తున్నారు అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా ఏపీలో ఇలాంటి వ్యవహార శైలి ఉందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక్కటి నందు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో రాసిచ్చింది ఏదో చేసిందని చెప్పి చదవడం తప్ప ఏం లేదు. ఆయన వ్యక్తిగతంగా ఆలోచించే పరిస్థితిలో లేడు, రాష్ట్ర పరిస్థితులు గమనించే పరిస్థితిలో కూడా లేడు. ఇక్కడ ఎవరు మాఫియా డాన్లా ప్రవర్తిస్తున్నారు? మీరు ఒక డిఐజీ స్థాయి వ్యక్తిని మాఫియా డాన్ అంటారు, పోలీసు వ్యవస్థ దండకాలు చేసింది అంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియదు, ఎవరు రాసిస్తున్నారో కూడా తెలియదు. మీరు మన కర్మ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డీజీపీ కోర్టు బోన్ ఎక్కాడండి. ఇప్పుడు దాకా ఎప్పుడు లేదు. ఆయన ప్రభుత్వంలోనే ఎక్కారు డీజీపీ బోను. ఇంకా ఘోరం, చీఫ్ సెక్రటరీ కూడా ఎక్కాడు. కోర్టులతోటి ముట్టికాయలు వేసినాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార సైడ్ మాత్రం మాట్లాడాలి. ప్రజలు వచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో దాని తగ్గట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం లేదు, ప్రవర్తించట్లేదు. ఏదంటే అది మాట్లాడేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడో నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రజల పక్షాన్ని ఏమైనా మాట్లాడగలుగుంటే మాట్లాడు. ఎంతసేపటికి ప్రెస్ మీట్ పెట్టి ఒక గంట సేపు మాట్లాడితే 50 నిమిషాలు దుమ్మెత్తిపోయడం తప్ప ఏముంది? ఎవరు పోలీసుల్ని వేధిస్తున్నారు? మీరు పోలీసులు అధికారుల్ని అండగా చూసుకొని విచ్చలవిడిగా మీరు ఒక రాజ్యం, మాది ఆటవిక రాజ్యం లాగా పరిపాలించారు. అదే బాబు గారు చెప్పారు, సైకోపాలన అని. ప్రజలు నమ్మారు, మీకు మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఆ పాలన చేసి మా మీద దుమ్మెత్తిపోయడం ఏంటి? ఎంతసేపటి నా పర్యటనలో నాకు సెక్యూరిటీ భద్రత జెట్లెస్ ఉన్నా నాకు కల్పించడం లేదు, పోలీసులు తక్కువ ఉన్నారు, చంద్రబాబు నాయుడికి 40 మంది వస్తే 200 మంది ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి నీకు 1,00,000 మంది జనం వస్తే ఎటుపోయి నీ ఓట్లు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేనంటే పోలీస్ వ్యవస్థ మీద దుమ్మెత్తిపోస్తాడు. మళ్ళీ అదే మాట్లాడతాడు, పోలీస్ వ్యవస్థని ఆయన తొత్తులుగా ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడుగా అంటారు. మరి అదే పోలీసుల మీద విపరీతమైన ప్రేమ చూపించాడు, కొంతమంది పోలీస్ అధికారులను అరెస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారని. ఎవరు అరెస్ట్ చేశారు? మీ ప్రభుత్వంలో ఒక మహిళ మీద దౌర్జన్యంగా ఆస్తికి సంబంధించి మీ నాయకులు ప్రవర్తించిన దానికి మీకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తే వాటి మీద కేసులు పెడితే ఈ ప్రభుత్వం వచ్చి చర్యలు తీసుకుంది. మీకు ఇంకా కొద్దిగైనా మీరు ప్రజల పక్షాన మాట్లాడాలి, ఒక మహిళ పట్ల మాట్లాడాలనుకుంటే ఆ మహిళను పోయి విచారించండి. ఆ మహిళ పక్షాన మాట్లాడతారనుకుంటే అది కాస్త పోయి ఎవరైతే ఈరోజు ముద్దాలుగా ఉన్నట్టుంటారో ఆ వ్యక్తుల గురించి గొప్పగా మాట్లాడడం బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. పోలీస్ వ్యవస్థ కూడా ఎక్కడో దగ్గర చర్యలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పదు. మీరే సైకోలుగా మారారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారే. టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు సైకోలుగా మారారు, సైకోలుగా మారే మా మీద అడ్డదిడ్డమైన కేసులు బుక్ చేస్తున్నారని చెప్పి జగన్ అంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే స్క్రిప్ట్ లో చాలా తప్పులు ఉన్నాయండి. తప్పులు తడక స్క్రిప్ట్ అవుతున్నాడు. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఏవోని ఈరోజు కేసు చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళందరి మీద పెట్టిన కేసులు ఎప్పుడు పెట్టారు? ఆయన ప్రభుత్వంలో వాళ్ళు చేసిన నిర్వాహకం మీద తెలుగుదేశం పార్టీయో ప్రతిపక్ష పార్టీలో కేసులు పెడితే నువ్వేం చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం వచ్చి చర్యలు తీసుకుంటే వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారండి. ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు దాకా ఒకరి మీద కేసు పెట్టలే. చూపిమేనండి ఎవరి మీద కేసు పెట్టారు? ఎవరి మీద కేసు పెట్టారంటే మీరు తప్పులు చేస్తుంటే కేసు పెడతారు. కక్షపూరితంగా ఎవరి మీద ఇప్పుడు దాకా కేసు పెట్టలే. నిజంగా కక్షపూరితంగా కేసు పెట్టే మొట్టమొదటి కేసు పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి నువ్వు కేసు లోపలేస్తావు? అసలు నిన్ను లోపలేయాలా? నిజంగా కక్ష ఉంటే నిన్ను చేయాలా? అది కాదండి, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను ఎందుకు సస్పెండ్ చేశారు? అదే కదా చెప్తున్నాను, ఐపీఎస్ ఆఫీసర్లు తప్పు చేయబట్టే కదా సస్పెండ్ చేశారు. జత్వాని కేసులోనే కదా, ఇంకెక్కడ సస్పెండ్ చేశారు? దానిలో ఎవరైతే అమ్మాయి ప్రధానంగా ముద్దాయిగా చూపించిందో వాళ్ళ గురించి కదా. విశాల్ గురుని సస్పెండ్ చేశారు. నిన్న కాక మొన్న సిద్ధార్థ్ కౌశల్ విఆర్ఎస్ తీసుకున్నాడు, రాజీనామా చేసేసాడు. పోస్టింగ్ ఇవ్వలేదు. నో విశాల గుండి కానీ లేకపోతే సిద్ధార్థ కౌశల్ కానీ లేకపోతే ఈరోజు తిరుగుతున్న ఇంకో ఐపీఎస్ కానీ వీళ్ళందరూ ఎక్కడి దేలో ముద్దాయిలు? మేమైనా కేసులు పెట్టామా? వాళ్ళు సస్పెండ్ గా ఉంటే
ప్రజలు చీతుకుంటారు. రేపు ఇంకో రోజు అధికారిగా ఉంటే కూడా మనం అసహ్యంగా ఉంటుందని చెప్పి ఒక అధికారి రిజైన్ చేసుకున్నాడు. మీరు తప్పులు చేసి మళ్ళీ మా మీదంటే ఎలాగా? తప్పు చేసిన శిక్షించకూడదు, తప్పు చేసిన విచ్చలుడిగా తిప్పాలా, తప్పు చేసిన కోర్టుకు పోకుండా 10 సంవత్సరాలు ఈదుల్లో తిరుగుతాను, ఊరేగుతానని చెప్పేసి మీరు ప్రవర్తిస్తే దాన్ని మీరు సమర్థించుకుంటే ప్రజలు హర్షించారు నందు గారు. ఇప్పుడు మీరు భారత రాజ్యాంగం అక్కడ అమల్లో లేదంట, రెడ్ బుక్ రాజ్యాంగమే అమల్లో ఉందంట. ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీస్ ఆఫీసర్లు రిజైన్ చేస్తున్నారు, నిజమేనా? ఎక్కడ రిజైన్ చేశారంట? ఒక్క అధికారి పేరు చెప్పంటున్నాం, ఒక్క అధికారి పేరు చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి మీద కేసులు పెట్టారు? సిద్ధార్థ ఆయన గాని, తర్వాత విశాల్ గున్ని గాని, వీళ్ళందరూ కూడా దేనిలో అండి? జత్వాని కేసులో ఉన్నారండి. మేము పెట్టలేదు కేసులు. గత ప్రభుత్వంలో ఆ కేసులకి వాళ్ళు సస్పెండ్ అయినారు, వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మేము ఎవరి మీద కేసు పెట్టలేదు ఇప్పుడు దాకా. మేము నిజంగా పెట్టగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఇంకా పెట్టలేదు. కక్షపూరితంగా ఏం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు స్టార్టింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్పష్టంగా కార్యకర్త సమావేశాల్లో, ఎమ్మెల్యే సమావేశాల్లో, మంత్రుల సమావేశాల్లో, క్యాబినెట్లు అన్ని దగ్గర చెప్పారు. వాళ్ళు కక్షపూరితంగా చేసిన దాని వల్లే ప్రజలు గమనించి వాళ్ళు కూర్చోబెట్టారు. కక్షపూరిత ప్రభుత్వం వద్దు, ఎవరి మీద కేసులు వద్దు, చట్టం దాని పని దాన్ని చేసేపోద్ది. నిజంగా చట్టానికి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే చట్టం చూసుకుంటుంది, అంతేగాని మనం అది పనిగా కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో తప్పులు చేశారు, మనం చేయాల్సిన పని లేదు అని చెప్పారు. ఎక్కడ ఎవరు చేశాం? ఇప్పుడున్న పోలీసులు కమిషన్ల కకృతి పొడి, ఆ కమిషన్లు చిన్నబాబుకి పెద్దబాబుకి అందజేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఎవరు కమిషన్లు తీసుకుంటున్నారు. దాని మీద కేసులు పెడతారు. ఎటువంటి బస్సులో వదిలేదు ఏం లేదు. పోలీస్ వ్యవస్థ గమ్మున ఉండదు కదా. వాళ్ళ మీద నింద వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆధారాలతో పెట్టు. ఏదో మాట అనేసి గమ్మున అయిపోతే సరిపోద్దా? ఒక వ్యవస్థనే నువ్వు వచ్చేసి ఎట్టబడితే అట్టు మాట్లాడతావు. ఓకే, మాఫియా డాన్లు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఆయన. అదే చెప్తున్నా, ఒక డిఐజీ స్థాయి వ్యక్తిని మాఫియా డాన్ అన్నాడు. ఇంకొక ఆయన ఒక ఉద్దారకుడు ఉన్నాడు, ఆయన వచ్చి ఒక ఎస్పీ మీద రౌడీ షీట్ పెడతారంటాడు. వీటి మీద పోలీస్ వ్యవస్థ చర్యలు తీసుకుంటుంది. ఎటువంటి దాని డౌటే లేదు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అసలు ఏం చేశారు మీరు? సచివాలయ వ్యవస్థ నాశనం చేశారు. అదేవిధంగా వాలంటీర్లకు ఇస్తారన్న 10,000 కూడా లేదు. అసలు వాలంటీర్ల వ్యవస్థనే రద్దు చేసినారు. అసలు కనీసము ఫ్రీ బస్ అన్నారు, రాష్ట్రాలకు పరిమితం చేస్తామన్నారు, కట్ చేస్తే జిల్లా వ్యాప్తంగా కూడా ఇస్తలేరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? ఇక్కడ నందు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అతి పెద్ద గొప్ప వ్యవస్థనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాను, ఆ సచివాలయ వ్యవస్థ నీరు గార్చేసింది ఈ ప్రభుత్వం అనేది మాట అన్నాడు. 3 లక్షల మంది ఉద్యోగాల్ని తీసేసాడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు. బానే ఉంది. అసలు వాలంటీర్లు అనేవాళ్ళు ఉద్యోగస్తులా? నేను దాన్ని చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఇస్తున్నారు స్క్రిప్ట్? వాలంటీర్లు అనేవాళ్ళు వాలంటీర్గా వచ్చి వాళ్ళు ఏదో సేవ చేస్తే వాళ్ళకి ఒక 5,000 ఇస్తారండి. అంతేగాని వాలంటీర్లు కూడా చెత్త మీద పన్ను వసూలు చేసి ప్రతి ఇంటికి 100 రూపాయలు 50 రూపాయలు వసూలు చేసి 50 ఏళ్లకు వచ్చే చెత్త మీద వచ్చే డబ్బులు వాలంటీర్కి డబ్బులు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్లు ఉద్యోగాలు తీసేసేది అంటాడింది. వాలంటీర్లు అనేవాళ్ళు 5,000 రూపాయలు ఇస్తే ఉద్యోగం వస్తారు. 3,000 లక్షల మంది ఉద్యోగస్తున్న వాళ్ళు కొద్దిగా మత్తికుండి మాట్లాడుతున్నాడా? రెండోది, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడండి. రెవెన్యూ వ్యవస్థ నీరు కార్చేదానికి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. సచివాలయ వ్యవస్థలో ఉన్న ఏ ఒక్క ఉద్యోగస్తుడికి కూడా పాలన మీద అనుభవ రాహిత్యంతో పనిచేస్తున్నారు. రెండోది, ఇంకో విషయం వాళ్ళే చెప్పారు, మా కార్యకర్తల్ని మేము సచివాలయ వ్యవస్థలో పెట్టుకుందామని. సచివాలయ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు గతంలో తీసుకొచ్చిన ఈ సేవ మీ సేవ కంటే గొప్పగా ఉన్నట్టుదా? అంత మించి పనులు చేస్తున్నారా? ఉచితంగా వాళ్ళు ఏదో మీ సేవ పెట్టుకుంటే వాళ్ళు కాదు, పెద్ద వ్యవస్థ తీసుకొచ్చారని చెప్పి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఆ రోజు ఆయన సాక్షి పేపర్లలో గాంధీ కంటే గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, గాంధీ ఏదైతే కలలు కన్నాడో గ్రామ స్వరాజ్యం అంతకంటే గొప్ప చేసిన మా అభినవ గాంధీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాసుకునే దానికి మీరేదో చేసుకొని మీరు వ్యవస్థల్ని నీరుగార్చి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి మళ్ళీ దాని గురించి గొప్పగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది.